హాయగా చల్లగా. నిగమ నువ్వు పాడబోయే పాట, నేను పాడబోయే పాట అలిగిన వేళని చూడాలి. ఇది ఏ రాగం బేస్ సాంగ్? ఇది దేశ్ రాగం. దేశ్. ఒకసారి ఆరోహణం అవరోహణం. సరి మా పని సా సాని ద ప మా గరి సా. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు. అలిగిన వేళని చూడాలి రుసరుసలాడే చూపులలోనే, రుసరుసలాడే చూపులలోనే ముసి ముసి నవ్వుల చందాలు. అలిగిన వేళని చూడాలి. అల్లన మెల్లన నల్ల పిల్లి వలె వెన్నను దొంగిల గజ్జలు గల్లన. అల్లన మెల్లన నల్ల పిల్లి వలె వెన్నను దొంగిల గజ్జలు గల్లన. తల్లి మేలుకొని దొంగను చూసి తల్లి మేలుకొని దొంగను చూసి అల్లరిదేమని అడిగినందుకే అలిగిన వేళని చూడాలి గోకుల కృష్ణుని అందాలు. అలిగిన వేళని చూడాలి. మోహన మురళి గానము వినగా తహతహలాడుతూ తరుణులు రాగా. మోహన మురళి గానము వినగా తహతహలాడుతూ తరుణులు రాగా. దృష్టి తగోలునని జడిసి యశోద, దృష్టి తగోలునని జడిసి యశోద తనను చాటుగా దాచినందుకే అలిగిన వేళని చూడాలి గోకుల కృష్ణుని అందాలు. అలిగిన వేళని చూడాలి. జడ్జెస్ ఓవర్ టు యు. అలిగినవే ఎంత తగ్గించారు శృతి? 2 notes. గోకుల కృష్ణుని అందాను అలిగిన వేళని చూడాలి. ఏంటో తేడాగా పాడుతున్నావు ఎవ్రీ టైం. అలిగిన వేళని చూడాలి. చూడాలి 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 చూడాలి. నాతి
చూడాలి. పాడు. అలిగిన వేళని చూడాలి. చూడాలి చూడాలి. చూడా చూడాలి. చూడాలి అంటున్నావు నువ్వు. అక్కడే మ్యాజిక్ ఉంది. చూడాలి చూడాలి. చూడాలి. చూడాలి చూడాలి. 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 అది చూడాలి. చూడాలి. నువ్వు సునీత, నువ్వు చూడాలి అన్న ప్రతిసారి తను చూడాలని రిపీట్ చేసిన నేను లెక్క పెడతా ఉన్నాను. ఇక్కడ ప్రతి వాళ్ళ లెక్క సరిపోయింది. చూడాలి అంటే తను చూస్తున్నాడు. ఎవరు? సాయి. చూడాలి. జోగారావు గారు చూశారు. అలా చరణ్ ఏమో ఆల్ ద వే నిన్నే చూస్తూ ఉన్నాడు. ఏంటిది ఈ పనిష్మెంట్ అని. చూడడం అయిపోయింది కాబట్టి మేమందరం కూడా చూసాం కాబట్టి ఆ తర్వాత కంటిన్యూ చేయి ఒకసారి. నాకు అదొక్కటే ఆక్షేపణ ఉంది. అదేంటంటే అది కొంచెం కన్వీనియన్స్ అనిపించింది. నువ్వు అర్థం చేసుకున్నదే నువ్వు ప్రాక్టీస్ చేసి నువ్వు ప్రజెంట్ చేసావు, ఓకే. కానీ అది కాదు, అది ఇంకో విషయం ఉంది అందులో. అది కొంచెం కష్టమైనది. నేర్చుకుంటాను. అది నేర్చుకుంటే ఇంకా అంటే నీలాంటి గాయని అలాంటివి పాడితే చాలా బాగుంటుంది అంతే. థ్యాంక్ యూ. కొంచెం సాఫ్ట్ చేసావు కొన్ని చోట్ల. అది కూడా ఆ సాఫ్ట్నెస్ కూడా అవసరం లేదు ఈ పాటకి. ఓకే. ఓకే, ఓకే. చాలా అందంగా పాడావు. గమకాలన్నీ స్పష్టంగా ఉన్నాయి. ఆ మధ్యలో వచ్చేటటువంటి రాగాలాపన ఉంటుంది కదా, అది కూడా అందంగా పలికావు. చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నిగమా, నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు సత్యపీఠం అనేది ఒక సీన్ ఉంది. అది మాయాబజార్ అనుకుంటాను. సత్యపీఠం ఎక్కి మాట్లాడతారు. సత్యపీఠం అంటే ఒక చిన్న ముక్కాల పీట లాంటిది ఏదో ఉంటుంది. భోంచేసేటప్పుడు పీటలు వేసుకునేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద అలా కాదు, ఒకప్పుడు నేల మీద కూర్చుని పీట మీద అట్లా ఒక పీట సత్యపీఠం అని. అది ఎక్కితే మనుషులు నిజమే మాట్లాడతారు. 100% నిజమే మాట్లాడతారు. అబద్ధం అనేది రాదు. అలాగా ఒక్కొక్కసారి నాకు అనిపించేది ఏంటంటే కంటెస్టెంట్లని సత్యపీఠం ఎక్కించి మేము ఎలాగూ సరే మమ్మల్ని వదిలేయండి, ఎక్కితే మీరు ఎట్లా మాట్లాడతారు, మీరు ఏం మాట్లాడతారు, మేము ఇచ్చే సూచనలు మీరు ఎలా తీసుకుంటున్నారు, పాజిటివ్గా తీసుకుంటున్నారా, నెగిటివ్గా తీసుకుంటున్నారా, చెప్పేవలే అని అనుకుంటున్నారా అనేది నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటుంది. ఆ విషయం పక్కన పెడితే ఒక్కొక్కసారి మనం అనుకరించకపోయినా సరే ఒకళ్ళ వాయిస్ ఒక్కొక్క పెర్ఫార్మెన్స్లో వస్తూ ఉంటుంది. నీకు శ్రీనిధి తిరుమల అనే గాయని తెలుసా? తెలుసు సార్. చాలా నేదునూరి కృష్ణమూర్తి గారి శిష్యురాలు. అవును సార్, తెలుసా అక్క? తెలుసు. చాలా పరిచయం ఉందా నీకు? లేదు సార్, అంటే కానీ తెలుసు. సో ఎందుకో ఈ పెర్ఫార్మెన్స్ అనేది ఈవేళ శ్రీనిధి పాడుతున్నట్టు అనిపించింది. సో విచ్ ఈజ్ ఎ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సార్. చక్కగా నువ్వు అంటే బహుశా నువ్వు రాగా బేస్ సాంగ్లో ఇది రాగా మీద ఎక్కువ బేస్ అయిన సాంగ్ కాబట్టి అలా అనిపించిందో నాకు తెలియదు, కానీ చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. సునీత గారు చెప్పిన కరెక్షన్స్ కూడా నువ్వు అవన్నీ తప్పకుండా సార్. సరిదిద్దుకుని మళ్ళీ ఎక్కడన్నా పాడితే చూడాలి అని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నిగమా, నమస్తే సార్. నమస్తే అమ్మ. బాగా పాడావు. థ్యాంక్ యూ. చాలా ఉద్దికగా, చాలా పద్ధతిగా పాడావు. అయితే సునీత గారు చెప్పిన సలహాలు ఖచ్చితంగా నువ్వు పాటించాలి. తప్పకుండా. ఎందుకంటే నేను సాహిత్యం చూస్తాను, పైపైన పాటంతా నాకున్న పరిజ్ఞానం మేరకు చెప్తాను. కానీ సునీత గారు నిశితంగా, సునిశితంగా, సునిశితంగా చెబుతారు కాబట్టి ఖచ్చితంగా పాటించాల్సిందే. ఈ పాటలో నాకు చాలా నచ్చిన అంశాలు ఏంటంటే, ఆత్రేయ గారు నాకు ప్రాణం. కొన్ని పాటలకు పింగళి గారు ఆదర్శం నాకు. పింగళి గారు అన్నమాచార్యుల కీర్తనలు కూడా నాకు చాలా ఆదర్శం. ఆ స్ఫూర్తితో పాటలో కథ చెప్పాలని ప్రయత్నం ప్రతిసారి చేస్తుంటా. ఈ పాటలో కథ ఉంది. ఎత్తుగడ అలిగిన వేళని చూడాలి. అలిగిన వేళను చూడాలంటూ ఎత్తుగడ ఎవరు ప్రారంభించారు? అలా అలిగిన వేళను చూడాలి. గోకులకృష్ణుని అందాలు అలిగిన వేళను చూడాలని రాస్తాం మామూలుగా. గోకులకృష్ణుని ముందొస్తుంది, కానీ అలిగిన వేళలో చూడాలని వచ్చి ఎందుకు అలిగాడు అంటే, నల్లపిల్లి వల్ల వెళ్ళి వెన్నెను దొంగిలిస్తున్నప్పుడు తల్లి చూసి ఏంటి అల్లరి అని అడిగినందుకే అలిగిన వేళను చూడాలి.
వేణువు వాయిస్తుంటే అమ్మాయిలందరూ వచ్చి చుట్టూ గుంపుగా గురితే అమ్మాయిల దృష్టి తగులుతుందని తల్లి తనను దాచినందుకే అలిగిన వేళ్ళని చూడాలి. ఎంత కథ, చిన్న కథ, ఎంత అందంగా చెప్పారు. మీరు చూడండి, గమనించండి, పింగళి గారి పాటలన్నీ ఇలా కథలే ఉంటాయి. అది అందుకే ఒక చిరస్మరణీయమైన గీతాలను రాశారు. అది ఇప్పటికీ ఆదరణ పొందుతూనే ఉంది, మర్చిపోనే పోం.